British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్తే, నా పేరు డాక్టర్ సాయి లక్ష్మి దాయన్న. నేను అపోలో హాస్పిటల్స్లో గైనకాలజిస్ట్గా ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఎంతో మందిని బాధ పెడుతూ భయపెడుతున్న సమస్య మరీ చిన్న వయసులోనే ఆడపిల్లలకి పీరియడ్ స్టార్ట్ అవ్వడము. సో ఒకప్పుడు పీరియడ్స్ అనేవి 13-14 ఇయర్స్కి స్టార్ట్ అయ్యి 49, 50, 51 కల్లా అయిపోయాయి. బట్ ఈ మధ్యన ఎర్లీ మెనార్కీ అండ్ లేట్ మెనపాజ్ చూస్తున్నాము. అంటే ఆడపిల్లకి 8, 9, 10 వయసులోపే పీరియడ్ స్టార్ట్ అయిపోవడము, అలాగే పీరియడ్స్ 50 దాటాక 52, 53, 54 వరకు కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. ఈ తొందరగా పీరియడ్ స్టార్ట్ అయిపోవడం మూలంగా ఆబ్వియస్లీ ఆ చిన్న పిల్లలకి, వాళ్ళ ఇంట్లో మదర్స్కి, వాళ్ళని చూసుకునే వాళ్ళకి అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. పీరియడ్ అనేది బాడీ ప్రెగ్నెన్సీకి రెడీ అవుతున్నది అని సంకేతం. మరి అలాంటప్పుడు 8, 9, 10 వయసుకే ఎందుకు వీళ్ళ బాడీస్ ప్రెగ్నెన్సీ కోసం రెడీ అయిపోతున్నాయి, ఎందుకు వాళ్ళ ఓవరీస్ నుంచి ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి, ఇవన్నీ థాట్స్ మనకి చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తాయి. బట్ జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఈ మెనార్కీ ఏజ్ ముందుకు వస్తుంది. దీని మూలంగా తొందరగా బ్రెస్ట్ డెవలప్మెంట్, హైట్ పెరుగుదల ఆగిపోవడము, దీంతో పాటు పిల్లలకి వచ్చే ఇబ్బందులు, అంటే స్కూల్కి వెళ్తూ చిన్న మిడిల్ క్లాస్ 5th, 6th, 7th స్టాండర్డ్లోనే పీరియడ్స్ రావటం, ప్యాడ్స్ యూజ్ చేయటము, వాటి మూలంగా వచ్చే ఇబ్బందులు, స్కిన్ ఇరిటేషన్, స్పోర్ట్స్ సరిగా ఆడలేకపోవడము ఎక్సెట్రా. అండ్ దీనన్నిటితో పాటు ఎందుకు బాడీ ఇంత తొందరగా ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్కి రెడీ అవుతుంది. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది ఎందుకు జరుగుతుందో దానిపైన డిపెండ్ అవుతాయి. అండ్ మేము అనుకోవడం, ఇలా జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఎర్లీ మెనార్కీ రావడానికి కారణం 1 ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, 2 ఈటింగ్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ షుగరీ ఫుడ్. మన పిల్లల్లో ఇది కామన్గా చూస్తున్నాము. బయట ఆడుకునే ఆటలు తగ్గిపోయినాయి. ఎవరి కాళ్ళు మొబైల్ ముందో, టీవీ ముందో, లేదో ఒక ప్లే స్టేషన్ ముందో కూర్చుని ఆడుకోవడం. స్కూల్లో కూడా కదలిక తగ్గిపోయింది. ఎస్పెషలీ ఆన్లైన్ స్కూల్స్ అలాంటి వాటిల్లో కూర్చుని ఎంతసేపు కంప్యూటర్ ముందు కూర్చుని స్కూల్ సబ్జెక్ట్స్ చదువుకోవడం. స్కూల్ అయిపోయాక మళ్ళీ అదే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్తో గేమ్స్ ఆడుకోవడం. దాంతోపాటు ఫుడ్ పెరగడం. ఫుడ్ ఫ్యాట్ కింద మారినప్పుడు ఆ ఫ్యాట్ నుంచి హార్మోన్ తయారవుతుంది. ఆ హార్మోన్ మూలంగా పీరియడ్స్ వస్తాయి. సో బాడీలో ఉండే ఫ్యాట్ నుంచి వచ్చే హార్మోన్ ఈస్ రిలేటెడ్ టు పీరియడ్ హార్మోన్స్. సో ఈ పీరియడ్కి కావాల్సిన హార్మోన్స్ మనకి 2 వైపుల నుంచి వస్తాయి. గర్భసంచి పక్కనున్న అండాశయాల నుంచి అది టైంకి వస్తుంది. 12, 13 ఇయర్స్ ఉన్నప్పుడు వాటి పని స్టార్ట్ అవుతుంది. బట్ బాడీలో పేరుకున్న కొవ్వు నుంచి వచ్చే హార్మోన్, బాడీలో ఎంత కొవ్వు ఉంటే అంత హార్మోన్ ఉంటుంది. అందుకే కొవ్వు రిలేటెడ్ ఏ ప్రాబ్లం అన్నా లావుగా ఉన్న వాటిలో ఆ ప్రాబ్లం ఎక్కువ చూస్తాము. లైక్ పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లం కానీ, క్యాన్సర్ ప్రాబ్లం కానీ. అలాగే ఎర్లీగా పీరియడ్స్ రావటానికి ఒక కారణం పిల్లలు లావుగా ఉండడం, 2 ఫిజికల్ యాక్టివిటీ తగ్గటం. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చెప్పిన కారణంలోనే ఉంది. వాళ్ళకి పెట్టే ఫుడ్ లిమిటెడ్గా పెట్టండి, సరిపడా పెట్టండి, ఎక్కువ పెట్టొద్దు. ఆ పెట్టే దాంట్లో కార్బోహైడ్రేట్ అండ్ షుగర్ కంటెంట్ తక్కువ ఉండి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండి, పచ్చి కూరగాయలు, తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. అలాగే ప్రతి చైల్డ్ ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి. మన పెద్దవాళ్ళం ఎక్సర్సైజ్ చేస్తాము, పిల్లలు చక్కగా ఆటలాడుకోవచ్చు. సో వాళ్ళు ఆటలు ఆడుకునే విధంగా ఫిజికలీ అలసిపోయి వాళ్ళు తినే ఫుడ్ దాన్ని ఖర్చు పెట్టేసేలాగా మీరు ప్లాన్ చేయాలి వాళ్ళ లైఫ్ స్టైల్. అలా మనం చేస్తే మళ్ళీ కొన్ని తరాల ముందు ఎలా 13కి 14కి పీరియడ్ స్టార్ట్ అయినాయో మళ్ళీ మనం అలా వెళ్ళొచ్చు. బికాస్ ఇదంతా ఈ మధ్యన జరుగుతున్న మార్పు వల్ల ఎర్లీ మెనార్కీ వస్తుంది. దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేయడం మన చేతుల్లో ఉంది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సాయి లక్ష్మి దాయన్న. నేను అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో గైనకాలజిస్ట్గా ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. లేడీస్కి మెనార్కీ అంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యే టైం నుంచి మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే వయస్సు వరకు
వాళ్ళ అండాశయాలు అంటే ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ మూలంగా ఒక చిన్న పిల్ల, ఒక ఆడపిల్ల ఒక టీనేజర్గా ఆ తర్వాత అడల్ట్గా మారుతుంది. 52 యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్, ఆ టైంకి ఈ హార్మోన్స్ అన్నీ జీరోకి వచ్చేస్తాయి. కొంతమందికి మెనోపాజ్ 50కి రావచ్చు, కొంతమందికి 54కి రావచ్చు. 40 ఏళ్ళ తర్వాత వరుసగా 12 నెలలు పీరియడ్స్ ఆగిపోతే దాన్ని మెనోపాజ్ అంటాము. 40 ఏళ్ళ లోపు కానీ పీరియడ్స్ ఆగిపోతే దాన్ని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాము. అండ్ అది అస్సలు బాడీకి హెల్త్కి మంచిది కాదు. 40 ఏళ్ళు దాటిన వారిలో ఎవరికైనా పీరియడ్స్ 12 నెలలు వరుసగా ఆగిపోతే మెనోపాజ్ అంటాము. ఈ మెనోపాజ్ వల్ల లేడీస్కి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. తల నుంచి కాళ్ళ వరకు ప్రతి బాడీ పార్ట్లో తేడా కనిపిస్తుంది. అన్నిటికన్నా ఫ్రైటనింగ్ ఏంటి అంటే ఈ మెనోపాజ్ అప్పుడు వచ్చే హార్ట్ అటాక్స్ అండ్ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఈ హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు మన బాడీ ప్రయత్నం చేస్తుంది, అయ్యో హార్మోన్ ఇన్నేళ్ళుగా ఉన్న ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్, ఏ హార్మోన్ మూలంగా అయితే ఈ అమ్మాయి హెల్తీగా చక్కగా ఉందో ఆ హార్మోన్ తగ్గిపోతుంది. తగ్గిపోతే అలా కష్టం అవుతుంది కదా, ఈ హార్మోన్ని మనం ఇంకో రకంగా తయారు చేసుకుందాము అని ఈ మెనోపాజ్ దశలో ఫర్ అబౌట్ 2 years బాడీ ఇదే హార్మోన్, ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని మన కొవ్వు నుంచి తయారు చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే మీరు ఎవరైనా ఈ మెనోపాజ్ దశలో లేడీస్ని అబ్జర్వ్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ గెయిన్, అంటే ఒక 2 kilos వరకు వెయిట్ గెయిన్ చూస్తారు. కొంతమందిలో ఇంకెక్కువ వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది. వీళ్ళు రిపీటెడ్గా చెప్తారు, మేడం ఎప్పుడు తినే అంతే తింటున్నాము, ఎప్పుడు చేసే అంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము, తిండి పెరగలేదు, పని తగ్గలేదు, ఎక్సర్సైజ్ తగ్గలేదు, బట్ లావ్ అయిపోతున్నాము. అండ్ ఈ లావు కూడా ఎస్పెషల్లీ పొట్ట భాగంలో. సో మన బాడీ ఏం చేస్తుంది అంటే హార్మోన్ తగ్గిపోయింది కదా, కొంచెం ఈ అమ్మాయిని కొవ్వు పట్టేసి ఈవిడ కొంచెం లావుగా అయ్యేలాగా చేసి ఆ కొవ్వు నుంచి ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తయారు చేసుకొని మనము గెటానా అవుదాము అనుకుంటుంది. బట్ కొవ్వు నుంచి వచ్చే ఈస్ట్రోజన్, దీన్ని ఈస్ట్రయాల్ అంటాము, ఇది ఒంటికి మంచిది కాదు. ఈ ఈస్ట్రయాల్ అనే హార్మోన్ మూలంగా మన గుండెలో కొలెస్ట్రాల్ ఎక్కువ పేర్కొంటుంది. దాని మూలంగా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మెనోపాజ్ దశలో ఎవరికైతే పీరియడ్స్ లేట్గా వస్తున్నాయి లేదా ఇక పీరియడ్స్ రావట్లేదు, పీరియడ్ మధ్యలో 6 to 12 months గ్యాప్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళు కొలెస్ట్రాల్ లెవెల్స్ అవి చెక్ చేయించుకుని ఖచ్చితంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. మెనోపాజ్ దశలో బోన్స్ వీక్ అవ్వడము, జుట్టు ఊడిపోవడము, స్కిన్ కింద ఫ్యాట్ అంతా కరిగి అదో రకమైన రింకిల్డ్ అపియరెన్స్ రావడము, వెజైనా డ్రై అయిపోవడము, పళ్ళు లూజ్ అవ్వడము, మతి మరుపు రావడము, వీటన్నిటితో పాటు హార్ట్ అటాక్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ హౌ మెనోపాజ్ డీల్స్ అండి. అంటే మనకి మెనోపాజ్ వరకు ఉన్న హార్మోన్ సడన్గా పోయేసరికి బాడీ తట్టుకోలేక దాని రియాక్షన్ ఇలా ఉంటుంది. మెనోపాజ్ ఎస్టాబ్లిష్ అయ్యాక ఒక 2 years అయ్యాక బాడీ సర్దుకుంటుంది. ఈ ఎక్స్ట్రా కొవ్వు పట్టించడము, దాని నుంచి ఇంకొక రకమైన హార్మోన్ తయారు చేసుకోవడము, ఇవన్నీ తగ్గిపోతాయి. మళ్ళీ పీపుల్ నార్మల్సీకి సెటిల్ అవుతారు. ఆ వెయిట్ గెయిన్ కూడా తగ్గిపోతుంది తర్వాత. బట్ ఆ 2 years ఆఫ్టర్ మెనోపాజ్ ఇస్ అ రిస్కీ పీరియడ్. అన్ని రకాల జబ్బులు, మన స్కిన్, జుట్టు, పళ్ళు, బోన్స్, వీటితో పాటు హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ, స్ట్రోక్ రిస్క్ ఎక్కువ, షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో ఈ టైంలో రెగ్యులర్లీ హెల్త్ చెకప్ చేసుకుని కొలెస్ట్రాల్ లెవెల్స్ అవన్నీ చెక్ చేయించుకుని ట్రెడ్మిల్ టెస్ట్ అని ఇలాంటివన్నీ చేయించుకుంటూ మనకి హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ ఉంటే దానికి తగ్గ అడ్వైస్ కార్డియాలజిస్ట్ నుంచి తీసుకోవడం నెసెసరీ. నమస్తే, నా పేరు డాక్టర్ సాయి లక్ష్మి దాయన్. నేను అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో గైనకాలజిస్ట్గా, క్యాన్సర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. 45 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చా? ప్లాన్ చేసుకోవచ్చు, బట్ ప్రెగ్నెన్సీ వస్తే ఆ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉండొచ్చు అన్న ఫ్యాక్ట్కి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. ఒక ఆడపిల్ల తను పుట్టిన రోజే తన ఓవరీస్లో ఎగ్స్తో పుడుతుంది. సో మనం పెద్దయ్యాక ఎగ్ తయారు అవ్వడము అలా ఉండదు.
సో తన పుట్టిన రోజే తన ఓవరీలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 ఓవరీస్ ఉంటాయి. ప్రతి ఓవరీలో 1 మిలియన్ ఎగ్స్ దాకా ఉంటాయి. ఈ మిలియన్ ఎగ్స్ తనతో తెచ్చుకుంటుంది. తన లైఫ్లో మళ్ళీ కొత్తగా ఎగ్ తయారీ ఉండదు. సో ఈ మిలియన్ ఎగ్స్లో చాలా మటుకు తన బాడీ పెరుగుతూ తన వయసు పెరుగుతూ ఉండటంతో పాటు ఈ ఎగ్స్ కొన్ని చనిపోతాయి. తనకి పీరియడ్ స్టార్ట్ అయ్యాక ప్రతి నెల రైట్ ఓవరీ కానీ లెఫ్ట్ ఓవరీ కానీ ఒక్కొక్క ఎగ్ రిలీజ్ చేస్తుంది. ఈ ఎగ్ రిలీజ్ చేసినప్పుడు ఒక ఎగ్ రిలీజ్ చేస్తే దాని చుట్టుపక్కల ఉన్న 10-20 డ్యామేజ్ అయిపోతాయి. సో మన ఎగ్స్ అలా మనము రిలీజ్ చేస్తూ ఉంటాము, పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఒక ఎగ్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న 10-20 డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇలా మెనపాజ్ పీరియడ్స్ ఆగిపోయే వయసు వరకు జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ కానీ స్పర్మ్ని కలిసి అది ఎంబ్రియో అయ్యి ఆ తర్వాత అది బేబీ అయితే ఆ ప్రెగ్నెన్సీ ఉన్నన్నాళ్ళు మళ్ళీ ఇంకా ఎగ్ రిలీజ్ జరగదు, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. బేబీ పుట్టాక బ్రెస్ట్ ఫీడ్ చేస్తే బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న ఫస్ట్ 6 months కూడా ఎగ్ రిలీజ్ బాగా తక్కువగా ఉంటుంది. సో ఈ ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఎగ్ వేస్టేజ్ అనేది ఉండదు. మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఒక 20 ఏళ్ళ వయస్సు స్త్రీ తన ఎగ్ వయస్సు కూడా 20, బికాస్ తనతో పాటే ఆ ఎగ్ కూడా పుట్టింది. ఒక 25-year-old లేడీ తనలో ఉన్న ఎగ్ వయస్సు 25 years. సో మన ఏజ్ మన లోపల ఉన్న ఎగ్ ఏజ్ ఒకటే. ఈ ఎగ్ అలా బాడీలో ఉండి 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 మనకేం జరుగుతుందో మన బాడీ పార్ట్స్కి అదే జరుగుతుంది. నాకు బీపీ ఎక్కువ ఉంటే నా ఓవరీస్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, నాకు డయాబెటీస్ ఉంటే నా బాడీలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, నాకు ఇన్ఫెక్షన్స్ మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వచ్చి నా బాడీ వీక్ అయితే నా ఓవరీస్ కూడా వీక్ అవుతాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్, పీసీఓడి ప్రాబ్లమ్ లేదా ఏదో క్యాన్సర్ ట్రీట్మెంట్. సో నాకు ఏమేం జరుగుతుందో అదంతా నా బాడీ లోపల పార్ట్స్కి జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవ్రీడే కెమికల్ ఎక్స్పోజర్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, నేను తినే వాటిలో ఫుడ్ పాయిజనింగ్ జరగవచ్చు, టైఫాయిడ్ రావచ్చు. సో నాకు ఏమేమి అవుతుందో నా బాడీ పార్ట్స్కి కూడా అదే బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఆ డ్యామేజ్ అంతా జరుగుతూ ఉంటుంది. సో మన ఒక స్త్రీలో ఉన్న ఓవరీస్లో ఉన్న ఎగ్స్ కూడా అలా ఏజ్తో డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. మీరు ఒక ఆమ్లెట్ వేసుకుని తినాలనుకున్నారు, ఫ్రెష్ ఎగ్ ఉంది లేదా ఫ్రిడ్జ్లో 40 రోజుల నుంచి దాచిపెట్టిన ఒక ఎగ్ ఉంది, మీకు ఏది కావాలి అంటే వాట్ డూ యూ ప్రిఫర్? ఫ్రెష్ ఎగ్ ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఫ్రెష్ ఎగ్ కావాలి అంటాము. సో అలాగే ఒక బేబీని తయారు చేసేటప్పుడు ఆ ఎగ్ వయస్సు ఎంత తక్కువ ఉంటే ఆ ఎగ్ నుంచి అయ్యే బేబీలో అన్ని తక్కువ డిఫెక్ట్స్ ఉంటాయి. అందుకే ఎవరైనా 35 years దాటాక యాజ్ అ గైనకాలజిస్ట్ వి టెల్, అమ్మ నీకు 35 సంవత్సరాలు దాటిపోయినాయి, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే డిఫెక్ట్స్ బేబీలో డిఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ, నీకు రిపీటెడ్గా స్కాన్స్ చేయాల్సి వస్తుంది, నిన్ను క్లోజ్గా మానిటర్ చేయాల్సి వస్తుంది. సో 1, ఆ ఎగ్లో ఉండే డ్యామేజెస్ ఎక్కువ ఉంటాయి వయసు పెరిగే కొద్దీ. 2, వయసు పెరిగే కొద్దీ ఒక స్త్రీకి వచ్చే డిజీజెస్ కూడా ఎక్కువ అవుతాయి. ఆబ్వియస్లీ బీపీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, షుగర్ రావచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వచ్చు, ఒబిసిటీ ఉండొచ్చు. సో ఇవన్నిటితో పాటు ఈ ఎగ్లో ఉండే డిఫెక్ట్స్ ఉంటాయి. సో ఎవరైనా మాకు 40, 50 వరకు, 45 వరకు ఆర్ 40s ఎంటర్ అయ్యే వరకు ఆర్ వై ఈవెన్ దాట్ అండి లేట్ 30s వరకు పిల్లలు వద్దు అనుకుంటారో దే బెటర్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. ఎగ్ ఫ్రీజింగ్ అంటే మీ వయసు 30-35 దాటక ముందే, ఆర్ ఇన్ కేస్ యు ఆర్ 35 నౌ, నాకు 45 వరకు బేబీ వద్దు, అప్పుడు ప్లాన్ చేసుకుంటాను. ఎంతోమంది ఫిల్మ్ యాక్ట్రెసెస్, మోడల్స్ అలా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ వయసు చిన్నగా ఉన్నప్పుడే కొన్ని ఎగ్స్ తీపిచ్చుకుని ఫ్రీజర్లో పెడతారు. సో వాళ్ళ వయసు కొంచెం ఎక్కువ అయ్యాక, అవును ఇప్పుడు 45 నాకు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ప్లాన్ అ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు, ఎప్పుడో వాళ్ళు 30నో 35 ఏ టైంలో వాళ్ళు ఫ్రీజ్ చేసుకున్నారో ఆ ఎగ్స్ని వాడుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ఆ ఎగ్తో ప్లాన్ చేస్తారు. దాన్ని ఐవీఎఫ్ అంటాము లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాము. సో ఆ ఎగ్ అలా ఆ టైంలో ఫ్రీజ్ అయి ఉంది కాబట్టి ఆ ఎగ్ వయస్సు అది ఫ్రీజ్ అయిన రోజు దాని వయస్సు. సో ఇఫ్ ఎనీబడి mid-40s, early 40sలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాము అంటే ప్లాన్ చేసుకోండి. బట్ ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రాబ్లమ్స్ యాంటిసిపేట్ చేయండి.
దానికి తగ్గ రొటీన్ రెగ్యులర్ యాంటీనేటల్ స్క్రీనింగ్ చేయించుకోండి. లేదు మీకు ముందే తెలుసు మీకు లేట్ వయసులో ప్రెగ్నెన్సీ కావాలి అంటే ఎగ్ ఫ్రీజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇది ఎంతో మంది గైనకాలజిస్టులు మీతో డిస్కస్ చేయగలరు. వన్స్ మీట్ యువర్ గైనకాలజిస్ట్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సాయి లక్ష్మి దాయన. నేను అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో గైనకాలజిస్ట్గా, క్యాన్సర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఆడవాళ్ళలో తెలియకుండా యూరిన్ రావడం క్వైట్ కామన్. మీలో ఎవరికన్నా ఆ సమస్య ఉంటే అమ్మో ఏంటి నాకు ఇలా అయిపోతుంది అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా కామన్ సమస్య. ఇది మేము డాక్టర్లము 2 రకాలుగా దీన్ని కేటగరైజ్ చేస్తాము. ఒకటి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాము. అంటే దగ్గిన, తుమ్మిన, గట్టిగా నవ్విన, కూర్చుని నిల్చున్న, లేదా ఏదైనా బరువైన సంచో ఏదో లేపిన, అలాంటప్పుడు యూరిన్ లీక్ అయితే దాన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాము. ఇది ఎందుకు అవుతుంది అంటే ప్రెగ్నెన్సీస్ మూలంగా, డెలివరీస్ మూలంగా ఆ బరువు, గర్భసంచి బరువు యూరిన్ సంచి పైన పడి అండ్ ఆ ప్రెగ్నెన్సీ బరువు మోసిన మూలంగా యూరిన్ సంచి కొంచెం కిందకి జారుతుంది. దాని మూలంగా యూరిన్ పైప్ లూజ్ అయినట్టు, లీక్ అవుతున్నట్టు ఉంటుంది. అండ్ ఆడవారిలో యూరిన్ పైప్ ఓన్లీ 3 సెంటీమీటర్స్ లాంగ్, మగవారిలో యూరిన్ పైప్ పొడుగ్గా ఉంటుంది. ఆడవారిలో యూరిన్ పైప్ షార్ట్గా ఉంటుంది, పైన యూరిన్ సంచి ఉంటుంది. సో యూరిన్ పైప్ కిందకి జారేసరికి ఈజీగా యూరిన్ బయటికి లీక్ అయిపోతుంది. ఇది కామన్. ఎంతోమంది అంటారు అసలు ఏమీ లేదండి, ఏదో నవ్వుతూ గట్టిగా తుమ్మాను లేదా ఏదో నవ్వాను, నవ్వంగానే యూరిన్ లీక్ అయిపోయింది అని. దిస్ ఇస్ నథింగ్ టు వరీ. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, లేదా గర్భసంచి కానీ, యూరిన్ సంచి కానీ, యూరిన్ పైప్ కానీ ఎక్కువగా లీక్ అయితే దీనికి సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంజెక్షన్స్తో, లేదా బోటాక్స్ అనే ఇంజెక్షన్తో, కొలాజిన్ అనే ఇంజెక్షన్తో, లేదా యూరిన్ సంచి, గర్భసంచిని పైకి జరిపి వేసే, కుట్లు వేసే లాంటి సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొక రకమైన యూరిన్ లీకేజ్ని అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాము. అంటే ఫస్ట్ది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, మనం ఏదన్నా బరువు పెట్టినా, పొట్ట ఒత్తుకుపోయినా, తగ్గినా, తుమ్మినా వచ్చేదాన్ని స్ట్రెస్ అంటాము. అర్జ్ ఏంటి అంటే అప్పటి వరకు బాగానే ఉంటారు, యూరిన్ వెళ్ళాలి అన్న ఆలోచన వస్తుంది, వెంటనే ఇంకెళ్ళిపోవాలి, ఇంకా ఆపుకోలేరు. ఆర్ అంత బాగానే ఉంటారు, ఇక్కడ టాయిలెట్ లేదేమో అన్న భయం వాళ్ళకు వస్తుంది, అమ్మో టాయిలెట్ లేకపోతే ఇప్పుడు నాకు ఎలా, అండ్ దెన్ సడన్గా ఇంకా ఆపుకోలేనంత అర్జెన్సీ. ఆర్ టాయిలెట్కి వెళ్ళాలి, అక్కడే పక్కనే ఉంది టాయిలెట్, బట్ వెళ్ళే 1 నిమిషం లోపు వాళ్ళకి యూరిన్ లీక్ అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూరినరీ బ్లాడర్, వాళ్ళ యూరిన్ సంచి చాలా ఇరిటేటెడ్గా ఉంది అంటాము. సో ఇలాంటి వాళ్ళకి టాబ్లెట్స్ ఇస్తే ఆ ఇరిటేషన్, ఆ బ్లాడర్ ఇరిటేషన్ తగ్గుతుంది. సో మీకు ఎలాంటిది అని కేటగరైజ్ చేయాలి అంటే యూ నీడ్ టు సీ అ యూరాలజిస్ట్ ఆర్ అ గైనకాలజిస్ట్ విత్ యూరోగైనకాలజీ అంటాము. వీళ్ళకి యూరినరీ ప్రాబ్లమ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇలాంటి స్పెషలైజేషన్ ఉంది యూరోగైనకాలజీ అని. సో మీరు కలిస్తే వీ కెన్ క్వశ్చన్స్ అడుగుతాము, ఆ క్వశ్చన్స్ని బట్టి మాకు అర్థమవుతుంది మీరు ఏ కేటగిరీకి బిలాంగ్ అవుతారు అని. ఒక్కొక్కసారి క్లారిటీ ఉండదు, 2 ఉంటాయి. దగ్గిన లీక్ అవుతాను, వెళ్ళాలి అనగానే వెళ్ళిపోవాలి అని 2 రకాలుగా చెప్తారు. అప్పుడు యూరోడైనమిక్స్ అనే టెస్ట్ చేస్తాము. దానిలో మాకు అర్థమవుతుంది మీకు స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఎక్కువ, యూరినరీ అర్జ్ ఇన్కాంటినెన్స్ ఎక్కువ, దానికి తగ్గట్టు టాబ్లెట్స్ ఇవ్వాలా, ఎక్సర్సైజెస్ చెప్పాలా, లేదా సర్జరీ ఆప్షన్ ఇవ్వాలా, వీ కెన్ టెల్ యూ. సో యూరిన్ లీక్ అవ్వడం ఇన్ విమెన్ ఇస్ వెరీ కామన్, బికాస్ విమెన్ కామన్గా ప్రెగ్నెన్సీస్ 1-2 కనీసం ఉంటాయి చాలా మందికి. సో దిస్ ఇస్ నథింగ్ టు వరీ, దీనికి సొల్యూషన్ ఉంది. యూ జస్ట్ నీడ్ టు మీట్ ద రైట్ డాక్టర్. ఆడవాళ్ళకి ప్రైవేట్ పార్ట్లో ఇన్ఫెక్షన్ రావడం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కామన్. ఈ ఇన్ఫెక్షన్స్ని మేము 3 రకాలుగా కేటగరైజ్ చేస్తాము: బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ కొంచెం నురగలాగా, పాలలాగా ఉంటుంది. వజైనాలో నొప్పిగా ఉంటుంది, కొంచెం పొత్తి కడుపులో నొప్పిగా ఉంటుంది, అండ్ ఈ వైట్ డిశ్చార్జ్లో చెడు వాసన వస్తుంది.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ డెలివరీ తర్వాత లేదా కాపర్టీ అలాంటివి పెట్టించుకున్న తర్వాత లేదా ఫర్ నో గుడ్ రీజన్ వీ కెన్ సీ ఒక్కొక్కసారి ఇలా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మీకు వైట్ డిశ్చార్జ్ నురగలాగా ఉంది, అక్కడంతా చెడు వాసన వస్తుంది అన్నప్పుడు మీరు ఒకసారి మమ్మల్ని కలిస్తే ఎగ్జామిన్ చేసి అవును ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాగా ఉంది అనిపిస్తే విల్ గివ్ యూ యాంటీబయోటిక్స్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. సమ్టైమ్స్ కారణం కూడా ఉండదు. ప్రతిసారి ఇది సెక్స్ మూలంగానే వస్తుంది అని ఏం లేదు. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్, ట్రీట్మెంట్ ఉంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నిటికన్నా కామన్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మన తలలో వచ్చే చుండ్రులాగా. ఎందుకు వస్తుందో తెలీదు. ఒక్కొక్కసారి లైట్గా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఎక్కువగా కనిపిస్తుంది. వచ్చినప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటాము. ఫంగస్ అనేది మన బాడీలో ఎప్పుడూ ఉంటుంది. బట్ యాంటీబయోటిక్స్ వాడిన లేదా సెక్స్ చేసిన తర్వాత లేదా లాంగ్ జర్నీస్ చేసిన తర్వాత లేదా బట్టలు వెట్గా ఉండిపోయినాయి అనుకోని మీరు తడిచిపోయారు లేదా ప్యాంటీ డాంప్గా ఉంది అని అలాగే ఆ తడిచిన బట్టలతో వెట్ బట్టలతో చాలాసేపు ఉండిపోవాల్సి వచ్చింది. ఇలాంటప్పుడు కూడా లేదా కోల్డ్, కాఫ్, ఫీవర్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా బాడీ వీక్ అయిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీని ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే అది అంత తొందరగా పోదు. పెరుగు లాంటి తెల్లటి డిశ్చార్జ్ వస్తుంది. దురద, వజైనా అంతా దురదగా, మంటగా, ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, చాలా చిరాగ్గా ఉంటుంది. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఈ ట్రీట్మెంట్తో మీరు నయమైపోతారు. బట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మళ్ళీ కొన్ని నెలల తర్వాత లేదా మళ్ళీ సెక్స్ చేసిన తర్వాత మళ్ళీ యాంటీబయోటిక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరగపెట్టొచ్చు. మన బాడీలో, నోట్లో, వెజైనాలో తడిగా ఉండే బాడీ పార్ట్స్లో ఎప్పుడూ ఫంగస్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి అది పెరగడంలో మనం పెద్దగా వరి అవ్వాల్సింది లేదు. అన్ని ఇన్ఫెక్షన్స్ కన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ కామన్. షుగర్ ఉన్న పేషెంట్స్లో లేదా స్టెరాయిడ్ పైన ఉన్న పేషెంట్స్లో లేదా ఇమ్యూనోసప్రెస్డ్ పేషెంట్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా విపరీతంగా చూస్తాము. ఇట్ ఈస్ నథింగ్ టు వరీ. నెమ్మదిగా లాంగ్ టర్మ్ కొన్ని వారాల పాటు వారానికి ఒక ట్యాబ్లెట్, యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్ అలా వేసుకుంటూ ఉండి షుగర్ కంట్రోల్లో ఉంచుకుని ఆ బాడీ పార్ట్, ప్రైవేట్ పార్ట్స్ తడి లేకుండా పొడిగా ఉండేలాగా చూసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈజీగా పోతుంది. లాస్ట్ అన్నిటికన్నా తక్కువగా వచ్చే ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్, సెక్స్ ద్వారా వస్తాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మటుకు విపరీతమైన మంట, నొప్పి అండ్ అక్కడ స్కిన్ పైన అల్సర్స్ లాగా వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే మీరు డాక్టర్ని సంప్రదించకుండా యూ కాంట్ మేనేజ్, అంత సివియర్గా ఉంటాయి సిమ్టమ్స్. అండ్ దీనికి ట్రీట్మెంట్ కూడా ఇంటెన్సివ్గా ఉంటుంది. ఫోర్త్ రీజన్, అన్కామన్ రీజన్, కొంతమందికి ప్రైవేట్ పార్ట్స్లో స్కిన్ డ్రైగా అయిపోయి ఎండిపోయి చిరిగిపోతుంది నా చర్మం. అక్కడ కాళ్ళు జాపిన, సెక్స్ చేసిన, కింద కూర్చున్న, ఇండియన్ స్టైల్ టాయిలెట్ లాగా కింద స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చున్న అక్కడంతా స్కిన్ పగిలిపోయినట్టు మంటగా ఉండడము, రాత్రి అవ్వంగానే అక్కడ ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి గోక్కోవాలి, దురదొచ్చేస్తుంది అన్నట్టు ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ కాదు, ఇది స్కిన్ ప్రాబ్లం. ఈ స్కిన్ ప్రాబ్లమ్ని లైకెన్ స్క్లెరోసిస్ అంటాము. ఈ స్కిన్ ప్రాబ్లం కానీ ఉంటే దీనికి ట్రీట్మెంట్ ఈస్ విత్ ఆయింట్మెంట్స్. సో లేడీస్కి ఈ జెనైటల్ ఏరియాలో బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కొంతమందికి శానిటరీ టవల్స్ మూలంగా ఇరిటేషన్ వస్తుంది. కొంతమందికి ఈ శానిటరీ ప్యాడ్స్ పైన ఉన్న బ్లీచ్ పడక స్కిన్ ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. సో మీకు కానీ అది శానిటరీ టవల్ రిలేటెడ్ ర్యాష్ అనిపిస్తే you can try using organic pads or a menstrual cup or cloth napkins and see మీకు కానీ ఇంప్రూవ్మెంట్ ఉందేమోనని. స్కిన్ ప్రాబ్లం కరెక్ట్ డయాగ్నోసిస్ అయితే మటుకు ట్రీట్మెంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ. డయాగ్నోసిస్ సరిగా అవ్వకపోతే ఈ 5లో ఏదో తెలియక మిమ్మల్ని అన్ని రకాల ట్రీట్మెంట్స్ పైన పెట్టాల్సి వస్తుంది. సో మీరు సరైన గైనకాలజిస్ట్ని చూసి మీరు ఈ 5 కేటగిరీస్లో ఏది మీకు రెలవెంట్ అని కనుక్కుంటే విల్ బీ ఏబుల్ టు ట్రీట్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సాయి లక్ష్మీ దాయన. నేను అపోలో హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా, క్యాన్సర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. మన భారతదేశంలో అన్ని క్యాన్సర్స్ కన్నా ఎక్కువగా మనం
పెరుగుదల చూసిన క్యాన్సర్, నంబర్స్ ఇంక్రీజ్ అయిన క్యాన్సర్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్. ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ ఇంత దారుణంగా ఇంత మందిలో ఇంత చిన్న వయసు వాళ్ళలో కూడా వచ్చేస్తుంది అనేది యాజ్ క్యాన్సర్ స్పెషలిస్ట్స్ మాకు కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. అంటే అర్థం ఒక లాజికల్ రీజన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే లోపే ఇంకా క్యాన్సర్స్ చూస్తున్నాము. సో ఎందుకు ఇంత పెరుగుదల అనేది అర్థం కావట్లేదు. బట్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయి. అంటే మీకు ఇవేవి లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అని లేదు, బట్ ఇవి ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాము. ఒకటి ఒబిసిటీ, లావుగా ఉన్న వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాము. 2 పిల్లలు పుట్టని వాళ్ళలో, లేదా ఎంతమంది ఎక్కువ పిల్లలు పుడితే ఎన్ని ప్రెగ్నెన్సీస్ వస్తాయి అంత అది బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. సో పిల్లల్ని పుట్టని వాళ్ళలో ఈ మధ్యన బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాము. బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాము. 4th కేటగిరీ ఇస్ ఫ్యామిలీ హిస్టరీ. మీ ఫ్యామిలీలో అమ్మ వైపు కానీ నాన్న వైపు కానీ ఒకరికి లేదా ఇద్దరికి బ్రెస్ట్ కానీ, అండాశయ క్యాన్సర్ కానీ, పేగుల క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ ఉంటే మీ ఫ్యామిలీలో ఈ క్యాన్సర్ జీన్ అనేది ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ కానీ రన్ అవుతున్నాయేమో అన్న డౌట్ వస్తుంది. వంశపారంపర్యంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ యూజువలీ చిన్న వయసులోనే వచ్చేస్తుంది. మీకు కానీ డౌట్ ఉంటే, అవును మా ఇంట్లో ఇటువైపు ఇద్దరు ఉన్నారు, లేదా ఇటువైపు ఇద్దరు ఉన్నారు, లేదా ఇద్దరు కన్నా ఎక్కువ ఉన్నారు, లేదా మీ మదర్కి కానీ సిస్టర్కి కానీ లేదా డాటర్కి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అంటే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఈ క్యాన్సర్ జీన్ ఉందో లేదో కనుక్కోవడానికి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటున్నాము. దీన్ని హెరిడిటరీ క్యాన్సర్ జీన్ టెస్ట్ అంటాము. సో సన్నగా ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రాదా అంటే రావచ్చు. ఎంతోమంది పిల్లలు పుట్టిన వాళ్ళకి 5-6 ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము. ఈ 5-6 ప్రెగ్నెన్సీస్ వచ్చి అందరికీ 2 to 3 years బ్రెస్ట్ ఫీడ్ చేసిన వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము. ఏ ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా జాగ్రత్తగా ఉండాలి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన నేను పడకూడదు అంటే మీ చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. మిమ్మల్ని మీరు ఎవ్రీ మంత్ పీరియడ్ అయిపోయాక చెక్ చేసుకోండి. 20 yearsకి స్టార్ట్ చేయండి ఎగ్జామినేషన్. యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఎలా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి అని. అండ్ 45 years దాటిన వాళ్ళకి ప్రతి 2 yearsకి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోమని అడ్వైస్ చేస్తాము. 45 years లోపు మీకు ఏదన్నా సిమ్టమ్ ఉంటే అల్ట్రాసౌండ్ స్కాన్ బ్రెస్ట్ చేస్తాము. మీకు కానీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే 45 వరకు వెయిట్ చేయ అవసరం లేదు. మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఏ ఏజ్ నుంచి మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేసి మిమ్మల్ని ముందే పట్టుకోవచ్చో మీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి అడ్వైస్ చేస్తాము. సో ప్రికాషన్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్: అవాయిడ్ ఒబిసిటీ, డైటింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, లావ్ అవ్వకుండా చూసుకోండి. 2, వెన్ యూ హ్యావ్ అ బేబీ, బ్రెస్ట్ ఫీడ్ ద బేబీ. మీకు వీలైనన్ని సంవత్సరాలు బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వండి, అది బేబీకి మంచిది, మీ హెల్త్కి మంచిది. 3, రెగ్యులర్లీ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. 4, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అన్ ఆంకాలజిస్ట్. మీ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటో మేము చెప్పగలము. 5, మీ ఏజ్ని బట్టి టెస్ట్స్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండండి.